ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. నీ ప్రార్థనలన్నిటికీ కూడా జవాబు దయచేయునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలన్నీయు నీ దేవుడైన యెహోవా సఫలపరుచుచున్నాడు. నిన్ను ఉన్నత స్థలములపైకి ఎక్కించుచున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎడతెగక ప్రార్థన చేయాలని గత దినములలో మనము నేర్చుకొని ఉన్నాము. కనుక మొదట మనకు కావలసింది ప్రార్థన మాత్రమే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన మన స్థితిగతులను మారుస్తుంది అని మనము నేర్చుకొని ఉన్నాము. కనుక ప్రతి విషయమై దేవుని యొద్దకు మనము వెళ్ళాలి, దేవుని మనము అడగాలి. ప్రభువా, నీవు తప్ప వేరొక దేవుడు లేడు, నాకు ఈ అవసరత కలిగి ఉన్నానని ప్రభువు వారిని నీవు నేను అడగాలి. ఏదైతే మనము అడుగుతామో దానికంటే రెండంతలుగా మనకు ఇచ్చే దేవుడు మనకుండగా మనము ఎందుకు ఇతరుల మీద ఆధారపడాలి? కాబట్టి నీవు దేవుని నీ ఆత్మ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రార్థన చేసిన ఎడల నీ ప్రార్థనలన్నీ కూడా సఫలపరిచి నీకేది కావాలో ఇచ్చే దేవునిగా ఉన్నాడు. కాబట్టి నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రార్థనలన్నీ కూడా ప్రభువైన క్రీస్తు వారు విని సఫలపరచాలంటే, సర్వము మనకు దయచేయాలంటే మనము ప్రార్థన ఏ విధంగా చేయాలో నేర్చుకుందాము. ప్రార్థన చేయుటకు నాలుక కంటే హృదయమే అత్యంత ప్రాధాన్యమైనది. కాబట్టి ప్రార్థన చేయుటకు మనము నాలుకతో ఉచ్చరిస్తూ ఉంటాము, ప్రార్థన చేస్తూ ఉంటాము. అది హృదయంలో నుండి వచ్చినది కాదు. అలాంటి ప్రార్థన నాలుకతో చేసే ప్రార్థన కాదు దేవునికి కావాల్సింది. నీ హృదయములో నిశ్చయత ఉండాలి, నీ హృదయములో పాపం ఉండకూడదు, నీ హృదయములో దేవుని మాటలు ఉండాలి, నీ హృదయములో విశ్వాసం ఉండాలి, నీ హృదయములో ఒక సంకల్పము, దేవుడు నాకు ఇస్తాడనే విశ్వాసము ఉండిన ఎడల నీకేది కావాలన్నా కానీ ప్రభువైన క్రీస్తు వారు ఇస్తారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు నీవు నామమాత్రముగానే దేవునికి ప్రార్థన చేసి ఉన్నావేమో. ఇస్తాడా లేదా, ఇది నాకు దొరుకుతుందా లేదా అని నీవు నీకున్నటువంటి ఆ యొక్క డౌట్ను వెళ్ళబుచ్చే పరిస్థితిగా నీవు ప్రార్థన చేస్తున్నావేమో. నాలుకతో కాదు నీవు ప్రార్థన చేయవలసింది, హృదయమే అత్యంత ప్రాధాన్యమైనది. మొదటిగా నీ హృదయములోనికి, నీ శరీరములోనికి ప్రభువైన క్రీస్తు వారిని ఆహ్వానించాలి. ఆయన మాటలను నీ హృదయములో పెట్టుకొనిన ఎడల నీకేది కావాలన్నా ఇచ్చే దేవునిగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేయుటకు నాలుక కంటే హృదయమే అత్యంత ప్రాధాన్యమైనది. గనుక నీ హృదయముతో, పూర్ణ హృదయముతో నీవు దేవుని అడిగిన ఎడల సమస్తము దయచేసే దేవునిగా ఉన్నాడు. ఆమెన్. నా ప్రభుని నేను ఇలాగా మనవి చేసుకొనుచున్నాను. ప్రభువా, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన పరిశుద్ధమైన ధర్మశాస్త్రము నాకు మేలని నేను ఎంచుకొని ఉన్నాను. కనుక నా అవసరతలు అక్కరలను తీర్చుచున్న దేవుడు, నాకేది కావాలో నా యొక్క తలంపులలోనికి, నా మాటలోనికి, నా ప్రార్థనలోనికి రాకముందే అది సమస్తము నా కొరకు సిద్ధపరచుచున్న దేవుడు. ఎందుకంటే మనము ప్రార్థన చేసినప్పుడు విశ్వాసముతో ప్రార్థన చేయాలి.
శరీర సంబంధముగా కాకుండా ఆత్మ సంబంధముగా హృదయపూర్వకముగా మనము ప్రార్థన చేసినట్లయితే మనకు సమస్తమును దయచేసే దేవునిగా ఉన్నాడు. ఈ లోక సంబంధమైన ఐశ్వర్యమును, ఈ లోక సంబంధమైన బంధములను, ఈ లోక సంబంధమైన ప్రతి దానిని మనము పెంటగా ఎంచుకున్నట్లయితే వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రము మనకు మేలుగా అనిపిస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఈ యొక్క దేవుని వాక్యమును వింటున్న నీవు ధనాపేక్ష కలిగి ఉన్నావేమో. అటు ధనాపేక్షను ఇప్పుడే పారద్రోలాలి. దేవునికి నీ హృదయం ఇచ్చిన ఎడల నీకు ఏది కావాలో అది నీవు అడగక ముందే నీకు సమస్తము రెండంతలుగా ఇచ్చే దేవుని కలిగి ఉండగా నీవెందుకు ఇంకను లోక ఆశల వైపు పోతావు? నీవెందుకు ఇంకా ప్రార్థన చేయుటకు నాలుక మీద ఇది జరుగుతాదో లేదో అని సందేహపడుచున్నావు? ఇప్పుడే దేవుని యొద్ద మోకరించు. దేవునికి నీ హృదయం ఇచ్చిన ఎడల నీ ప్రార్థనలన్నీ సఫలపరిచే దేవుడు. ముందుగా నీవు నేను దేవుని యొక్క రాజ్యమును నీతిని వెతికిన ఎడల ఈ లోకంలో ఉన్న సిరి సంపదలన్నీ కూడా మనకు ఇచ్చే దేవునిగా ఉన్నాడు. ఆయన శ్రీమంతుడు గనుక ఆయనను పోలి జీవిస్తున్న మనకు కూడా అట్టి శ్రీమంతులుగా మనలను చేసే దేవునిగా ఉన్నాడు. శ్రీమంతుడైన దేవుని కలిగి ఉండిన మనము, శ్రీమంతుడైన తండ్రిని కలిగి ఉన్న మనము ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనము శ్రీమంతులమై ఉన్నాము. కాబట్టి వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రము ఎంతో మేలు. ఆమెన్.